శరణ్య పొద్దున్నే లేచి నైట్ ఫస్ట్ నైట్ కదా, ఇక ఎవరికి డౌట్ రాకూడదు రూమ్లో నుంచి బయటికి వచ్చేసరికి అని చెప్పి ఇక తన తల జుట్టు అంతా తానే చెరిపేసుకుంటూ ఉంటుంది. ఇక బొట్టు కూడా తీసి వేరే ప్లేస్లో పెట్టడము, ఇక ఇలా చిన్న చిన్నవి చేస్తూ ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత రూమ్లో నుంచి శరణ్య బయటకు వస్తుంది. ఇక దర్శన్ మాత్రం నిద్రపోతూనే ఉంటాడు తన రూమ్లో. ఇక ఇటుపక్క సేమ్ అదే టైంకి అనన్య కూడా రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఇద్దరు ఒకేసారి అటువైపు నుంచి అనన్య, ఇటువైపు నుంచి శరణ్య మెట్లు దిగుతూ వస్తూ ఉంటారు. ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే ఇక అనన్య గమనిస్తూ ఉంటుంది శరణ్యని. ఇక శరణ్య ఏమో సిగ్గుపడుతూ ఉంటుంది. ఏంటి నువ్వు ఆనందంగానే ఉన్నావా నైట్ అంతా అని చెప్పి అడుగుతుందనమాట అనన్య శరణ్యని. ఇక అప్పుడే అటువైపుగా వస్తూ ఉంటుంది ఆనంద. వీళ్ళిద్దరు మాటలు చాటుగా వింటూ ఉంటుందన్నమాట ఆనంద. అప్పుడు శరణ్య చెప్తుంది, హ్యాపీనే అక్క అని చెప్పి అనగానే, నిజం చెప్పు, నేను నీ అక్కనే కదా, నువ్వు నాకు నిజం చెప్పచ్చు, దర్శన్ నిన్ను దగ్గరికి తీసుకున్నాడా, ఇద్దరు హ్యాపీగానే ఉన్నారా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటే, హ్యాపీగానే ఉన్నామక్క అని చెప్పి శరణ్య అండంతోని, సరే అయితే నీ ఇష్టం, మరి చెప్తే చెప్పు లేకపోతే లేదు అని చెప్పి అక్కడి నుంచి అనన్య వెళ్ళిపోతూ ఉంటే, ఇక ఒక్క నిమిషం అక్క ఆగు అని చెప్పి ఇక శరణ్య బాధగా అనన్య వైపు చూస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు శరణ్య ఏమైనా చెప్పబోతుందా అనన్యకి? ఈలోపు ఆనంద వింటుందా ఏంటనేది కమింగ్ ఎపిసోడ్ తెలుసుకుందాం.